యేసయ్య ఆరోహణుడైపోయిన తర్వాత మనకు తెలుసు కదా, మనము విన్నాము, అపోస్తలులు శిష్యులు అందరూ కూడి ఒకచోట ఉన్నప్పుడు వాళ్ళ పైకి పరిశుద్ధాత్మ వేగంగా దిగి రావడం, వారంతా శక్తి పొందుకోవడం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత శిష్యులు రకరకాల అద్భుత క్రియలను చేయడం ప్రారంభించారు పిల్లలు. అయితే 8వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 40వ వచనం వరకు రాయబడినట్లుగా మనకు అక్కడ జరిగిన ఒక విషయం ఉన్నది, చాలా అద్భుతమైనది. అది మీరు తెలుసుకోవాలి. ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన కార్యములు, మన చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. మరి ఎలా చేయించాడు అంటే, ప్రభుదూత ఫిలిప్పుకు కనిపించి ప్రభుదూత ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పినప్పుడు అతడు లేచి వెళ్ళాడు. అంటే ఫిలిప్పు తను దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ప్రభుదూత అంటే దేవుడు పంపిస్తేనే కదా ప్రభుదూత వస్తాడు. కాబట్టి మనకు కూడా ఒక్కొక్కసారి దేవుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. కొన్ని మాటలు మనకు ప్రభుదూతనే కానక్కర్లేదు. మన తల్లిదండ్రులు చెప్పే మాటలు, టీచర్లు చెప్పే మాటలు, మంచి మాటలు ఏవైనా సరే, మరి దైవ సేవకులు, మన సండే స్కూల్ టీచర్స్ మనకి ఏదో చెప్తూ ఉంటారు కదా, వాటన్నిటికి కూడా మనము తప్పకుండా విధేయత చూపించాలి. దేవుని మాటలు, దేవుని మార్గములు ఇవన్నీ కూడా మనము ఎక్కడ విన్నా, ఎలా విన్నా అది దేవుని ద్వారా చెప్పబడింది అని గమనించుకోవాలి. సరే, ఇప్పుడు ఫిలిప్పు వెళ్తూ ఉంటే అక్కడ అతను ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, అతడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి వాడు. అంటే ఇతడు ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట. ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఐథియోపియుడు. ఇతడు నపుంసకుడు. ఆరాధించడానికని అతడు యెరూషలేముకు వచ్చాడు. అలాంటి వ్యక్తి కలుసుకున్నాడు. అతడు రథంలో వెళ్తూ ఉన్నాడు. అతడు తన రథం మీద కూర్చుండి యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించాడు. ఆ తర్వాత తిరిగి వెళ్తున్నాడు, తిరిగి తన దేశానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అతడు రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడు. చూసారా పిల్లలు, ఇతనికి వాక్యం పట్ల ఎంత శ్రద్ధ ఉంది కదా. అతడు రథంలో కూర్చున్నా కూడా అతడు చదువుతూ వెళ్తున్నాడు. అంటే బైబిల్ అనుకోండి, యెషయా గ్రంథము అంటే బైబిల్లోనే కదా ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలోని, అప్పట్లో బైబిల్ గ్రంథం లాగా లేదు, ఇలా చుట్టలాగా ఉండేదన్నమాట, కాగితపు చుట్టలాగా. అలాంటి దాంట్లో నుంచి అతడు చదువుతూ ఉన్నాడు. మరి మనం దేనిపైన శ్రద్ధ పెడుతున్నాం పిల్లలు? మరి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, స్కూల్ బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనము ఏం చేస్తున్నాము? అల్లరి చేస్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నామా? అలా కాదు. మనం ఏం చేయాలంటే, ఉదయం లేచి వాక్యం చదివి ఉంటాం కదా, ఆ వాక్యంను ధ్యానించుకుంటూ ఉండాలి, లేదా దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి మనసులో కనీసం. ఇప్పుడు ఫిలిప్పు అతన్ని చూసినప్పుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో ఉన్నాడు కదా. ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఆ రథం దగ్గరికి పోయి అతన్ని కలుసుకోమని చెప్పాడు. కాబట్టి ఫిలిప్పు పరిగెత్తుకొని పోయి అతడు ఆ ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఉండడం చూశాడు. చూసినప్పుడు అతడు ఏమడిగాడంటే, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. నిజమే కదా పిల్లలు, చాలాసార్లు మనం చదువుతాము కానీ మనకు అర్థం కాదు. అయితే మనము ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి దాని అర్థం తెలుసుకోవాలి కదా. సండే స్కూల్లో మనకు చేసేది అదే కదా. మన టీచర్లంతా కూడా మనకు చక్కగా ఆ యొక్క వాక్యంలో లేదా ఏదైనా ప్రభువు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా మనకు స్టోరీ లాగా చెప్పి మనకు అర్థం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. ఆ విధంగా మరి మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి. అందుకే
అతడు ఎప్పుడైతే ఫిలిప్ అడిగాడో, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని, అతడు ఏమన్నాడంటే, నాకు ఎవడైనా త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను అని చెప్పి రథం ఎక్కి కూర్చోమని చెప్పాడు. తనతో పాటు కూర్చోమని చెప్పి, బహుశా అతనికి అర్థమైపోయింది. ఫిలిప్పు అడిగాడు, ఇలా అడిగాడు, ఏమని, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని. అంటే ఫిలిప్పుకు తెలుసు, తనేం చదువుతున్నాడో ఫిలిప్పుకు తెలుసు. అయితే దాని అర్థం చెప్పగలిగిన వాడి సామర్థ్యం కూడా ఇతనికి ఉన్నది అని అతనికి అర్థమైపోయింది. అందుకే అతడు ఏం చేశాడంటే, నువ్వు రథం ఎక్కి కూర్చో, నా దగ్గర కూర్చొని నాకు చెప్పు అన్నట్లుగా అతన్ని వేడుకున్నాడంట. అంటే బతిమలాడి అడిగాడనమాట. అప్పుడు అతడు ఫిలిప్పు తనతో పాటు కూర్చుంటే అతడు ఏం చదువుతున్నాడు అంటే, ఆయన గొర్రె వలె వధకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి నుండి తీసివేయబడినది. ఈ మాటలు చదువుతూ ఉన్నాడు నపుంసకుడు. అయితే అతనికి అర్థం కాలేదు. అందుకే అతడు కొన్ని ప్రశ్నలు అడిగాడు ఫిలిప్పును. ఏమనంటే, ఈ యెషయా ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తనను గురించా లేకపోతే ఇంకొక వ్యక్తి గురించా అని అడిగినప్పుడు ఫిలిప్పు తను బాగా చక్కగా అతనికి బోధించాడు. ఏమనంటే, ఇది యెషయా ప్రవక్త గురించి కాదు, ఇది మరొక వ్యక్తి. ఎవరంటే ఆయన మన ప్రభైన యేసయ్య. ఆ ప్రభైన యేసయ్యని వధించబడిన గొర్రెపిల్ల. అతడు గొర్రె వలె వధకు తేబడ్డాడు. అతడు ఎలా ఆయన వధకు తేబడిన గొర్రె వలె ఉన్నాడు. ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే నోరు తెరవకుండెను. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? పిల్లలు బొచ్చు కత్తిరించేవాడు అంటే తన కాపరే కదా. తన కాపరి ఏం చేస్తాడంటే చాలాసార్లు ఆ ఎక్కువ ఉండే ఊల్ అంతా కూడా గొర్రెకుండే ఆ ఊల్ అంతా కూడా తీసివేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. ఎందుకని అంటే అది వాటికి చాలా భారం అయిపోతుంది, భరించలేదనమాట. మనకు జుట్టు ఎక్కువ పెరిగిపోతే ఎలా ఉంటుంది? చాలా పెరిగిపోతే వెంటనే మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? కట్ చేస్తారు కదా. ఎందుకని? మనం నీట్గా ఉండాలి. ఆ తల అలా ఉంటే మనకు బాగా అనిపించదు, శుభ్రంగా అనిపించదు, మనకు చిరాకుగా ఉంటుంది. అందుకే దేవుడు మన తల్లిదండ్రులు ఆ జుట్టు కత్తిరించడం అనేది ఒక పనిగా పెట్టుకుంటారు కదా. అలాగే జంతువులకు కూడా, అంటే గొర్రెపిల్లకు కూడా అలాగా తన మీద ఉండే ఊలు చాలా ఎక్కువ అయినప్పుడు భారం అయిపోయి అది నడవలేక కింద పడిపోయి అది చాలా బాధపడుతుంది. అందుకే కాపరి ఏం చేస్తాడంటే ఎక్కువ అయినటువంటి ఆ జుట్టునంతా కూడా తీసివేస్తాడు. ఆ ఊల్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది కదా. మనమంతా కూడా చలికి ఆగే స్వెటర్లు, మఫ్లర్లు, షాల్స్ ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి? గొర్రె పిల్ల యొక్క ఊల్ ద్వారానే కదా. మరి అలాగనమాట. అయితే ప్రభువు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కొరకే వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ మీద మరణించడానికే వచ్చాడు. ఎందుకు ఆయన సిలువ మీద మరణించాడు? మీ ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు యేసయ్య మరి సిలువలో మరణిస్తే మరి చనిపోయినాడని మీరు ఎందుకు ఆయనను దేవుడు అంటారే అని అడుగుతూ ఉండొచ్చు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే, చనిపోయిండేది మన కొరకే. అయితే ఆ సిలువ మీద ఆయన చనిపోయేటప్పుడు మన పాప భారాలన్నీ కూడా ఆయన మోసాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేచాడు కదా. అంటే మన పాపములన్నిటి మీద ఆయన మనకు విజయం సాధించాడు. ఆ విధంగా ఆయన తిరిగి లేచి పునరుత్థానుడైపోయాడు. అందుకే ఆయన మాకు దేవుడు అని చెప్పాలి. చాలామంది అంటూ ఉంటారు, చనిపోయిన వాడు మీ దేవుడా అని కదా. కాదు, చనిపోలేదు ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు సజీవుడు. కాబట్టి ఆయన గురించి మనము ఏం వరి కావాల్సిన
అవసరం లేదు, మీరేమో అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన తిరిగి లేచాడు, హీ ఈజ్ అలైవ్ అని చెప్పాలి, సజీవుడైన దేవుడు అని చెప్పాలి. ఆ విధంగా ఆయన చెప్పాడు ఫిలిప్పు. ఎప్పుడైతే ఫిలిప్పు యేసయ్య గురించి ఆ ఇథియోపియా దేశస్థునికి చెప్పాడో అతనికి బాగా అర్థమైపోయింది. అవునా, యేసయ్య ఇలా చేశాడా, వావ్, వెరీ గుడ్ అనుకుని అతడు ఏం చేశాడంటే చాలా సంతోషించాడనమాట. సంతోషించి సరిగ్గా అక్కడికి ఒక నీళ్లున్న చోటు ఒకటి వచ్చింది. అప్పుడు ఆ నపుంసకుడు ఏమన్నాడంటే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడు. అడిగితే అప్పుడు రథము నిలిపేశాడు. ఫిలిప్ అడిగాడు, నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయంతో ప్రభువును విశ్వసించినట్లయితే తప్పకుండా బాప్తిస్మం తీసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు అయితే ఇథియోపియా దేశస్థుడు ఏమన్నాడంటే, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడైతే వారు నీళ్ళలో నుంచి బయటికి వచ్చారో అప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయాడు. చూసారా పిల్లలు, దేవుని యొక్క ఆత్మ ఎంత శక్తివంతమైన ఆత్మ కదా. ఆ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనం ఆయన అనాలి, అది ఇది అని అనకూడదు అనమాట. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయాడట. అంటే ఫిలిప్పు ఇంకా అతనికి ఆ నపుంసకునికి కనిపించలేదు. ఆయన అకస్మాత్తుగా మాయమైపోయాడు అనమాట. ఆయనకు అర్థం కాలేదు. వెంటనే అతనికి మళ్ళీ అర్థమైంది. ఏమని అర్థమైంది, ఆత్మ, ప్రభు అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును తీసుకెళ్ళిపోయాడు అని. అప్పుడు ఆ నపుంసకుడు ఎంతో సంతోషించాడు. సంతోషిస్తూ తన మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పుడు అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ కూడా చూడలేదంట. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడి నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు పట్టణంలన్నిట్లో సంచరించుచు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయితే మనకు అర్థమైంది ఏంటంటే, నపుంసకుడైతే అర్థం చేసుకున్నాడు, తన త్రోవను తాను సంతోషంగా వెళ్ళిపోయాడు. ఫిలిప్పు తన సేవను జరిగించుకుంటూ తిరిగి తన ప్రాంతంలో ఉన్నాడు. ఈ గొప్ప స్టోరీలో మనకు పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అర్థమవుతున్నాయి కదా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని కృప కొరకు, దేవుని కొరకు మనం పని చేయాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం చిన్న పిల్లలమే అయినప్పటికీ కూడా మన మాటల ద్వారా ఇతరులతో యేసయ్యను గురించి మాట్లాడడం వల్ల వాళ్లకు సహాయం చేయవచ్చు. ఇంటి దగ్గర మీరు తిరిగి బైబిల్ గ్రంథం తీసి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు రాయబడినటువంటి ఆ వాక్యాన్ని బాగా చదవండి. మీకు కూడా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఒక కంఠిత వాక్యము నేర్చుకుందామా? హృదయపూర్వకంగా చెప్పండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 37వ వచనము. ఓకే పిల్లలు, చక్కగా నేర్చుకోండి. నిజంగానే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.